గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1037. చైనా పైన డొనాల్డ్ ట్రంప్ తిరిగి అయితే మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోనే మార్కెట్లో ఈరోజు సెషన్లో ఫాల్ చూసాం. సో ఈ మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా, దీనిలోని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 379 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,847 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 136 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,399 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.87% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా, ఈ రోజు సెషన్లో కూడా ఆ ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఏం కామెంట్ చేశారు, చైనా మా పైన తిరిగి ఏవైతే టారిఫ్స్ అంటే యుఎస్ ముందు వాళ్ళపైన టారిఫ్స్ వేసింది కదా, దానికి చైనా కూడా తిరిగి రెస్పాండ్ అయ్యి యుఎస్ పైన టారిఫ్స్ విధించడం జరిగింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే చైనా విధించినటువంటి టారిఫ్స్ గానీ ఏప్రిల్ 9th కల్లా వెనక్కి తీసుకోపోతే చైనా పైన భయంకరమైన టారిఫ్స్ విధిస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ టైంలో కామెంట్ చేశారు. దానికి చైనా కూడా రెస్పాండ్ అయ్యి మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు, మళ్ళీ మా పైన గనక టారిఫ్స్ వేసినట్లయితే మేము కూడా మీకు అదే విధమైన రెస్పాన్స్ ఇస్తామని చెప్పి నిన్న చైనా కామర్స్ మినిస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో చైనా దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చేసరికి దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అవుతూ చైనా నుంచి వచ్చేటువంటి మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని 104% కి పెంచబోతున్నట్లుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో చైనా పైన ఈయన తిరిగి ఏవైతే ఈ అడిషనల్ టారిఫ్స్ వేస్తానని చెప్పి అనౌన్స్ చేశారో దాంతో గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఒక్కసారి భయాలు మొదలయ్యంటే ఇప్పుడు ఈయన చైనా పైన తిరిగి మళ్ళీ టారిఫ్స్ వేస్తా అంటున్నారు కదా, దీనికి చైనా కూడా రెస్పాండ్ అయ్యి మేము కూడా మీ పైన టారిఫ్స్ వేస్తారేమో అని చెప్పి మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మార్కెట్ లో అయితే కొంతవరకు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా భయంకరంగా కరెక్ట్ అవుతాయని భయపడినా ఈ రోజు సెషన్ లో మరీ అంత కరెక్షన్ కనపడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఈసారి చైనా దగ్గర నుంచి యుఎస్ కి అగైనిస్ట్ గా అయితే స్టేట్మెంట్స్ రాలేదు. చైనా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ ట్రేడ్ వార్ ని రిజాల్వ్ చేసుకోవడానికి యుఎస్ తోని డిస్కషన్స్ కి చైనా రెడీగా ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే చైనా సైడ్ నుంచి యుఎస్ కి అగైనిస్ట్ గా స్టేట్మెంట్స్ రాకుండా మేము యుఎస్ తోని డిస్కషన్స్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అంటే అలాంటి న్యూస్ లో వస్తున్నాయో కొంతవరకు యుఎస్ అండ్ చైనా మధ్యన జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ సద్దుమణిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అయ్యాయి. కానీ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత చైనా దగ్గర నుంచి యుఎస్ కి స్ట్రాంగ్ రిప్లై వచ్చింది. చైనా వాళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ పైన 84% రీటైలేషనరీ టారిఫ్స్ అయితే విధించబోతున్నట్టుగా మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత చైనా అయితే అనౌన్స్ చేసింది. ఈ టారిఫ్స్ ఏప్రిల్ 10th నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా చైనీస్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నువ్వెంత అన్నట్టు ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. మార్నింగ్ అంటే చైనా వెనక్కి తగ్గినట్టుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి, కానీ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చైనా అయితే మేము కూడా వెనక్కి తగ్గం, యుఎస్ పైన మేము కూడా స్ట్రాంగ్ గానే టారిఫ్స్ వేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది కదా. సో ఇప్పుడు చైనా అండ్ యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉన్నదో ఇది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే మంచిది కాదు. చైనా దగ్గర నుంచి కూడా ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మార్కెట్స్ లోని మనకి ఫర్దర్ గా ఫాల్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. చైనా దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి రాత్రికి యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా రిప్లై వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా అంటే యుఎస్ కి అగైనిస్ట్ గా మాట్లాడలేదు, కానీ చైనా మాత్రం యుఎస్ తోని స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తుంది. దానికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే చైనా మరి యుఎస్ పైన అంత డిపెండ్ అయ్యలేదు. అంటే చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ యుఎస్ కి ఎక్కువ జరగట్లేదు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, చైనీస్ ఎక్స్పోర్ట్స్ అన్నవి వరల్డ్ వైడ్ చాలా చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నది. ఒకవేళ యుఎస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, చైనా మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది కానీ మరీ అంతగా ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి చైనా కూడా ఈ విధంగా రెస్పాండ్ అవుతుంది. సో ఈ విధంగా ఈగోస్ కి తీసుకుని ఇద్దరు కూడా ఫైట్ చేసుకోవడం అన్నది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే మంచిది కాదు. ఒక రకంగా ఈ ఈగోస్ ని పక్కన పెట్టి ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుని ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటే బెటర్. కానీ ఇలాంటి ఈగో క్లాషెస్ కనుక కంటిన్యూ అయినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే భారీగా పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా, దీనిలో ఆర్బీఐ దగ్గర నుంచి అయితే పెద్దగా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ లేవు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆర్బీఐ ఈసారి 25 basis points రేట్ కట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ రేట్ కట్ వలన ఎవరైతే ఆల్రెడీ హోమ్ లోన్స్ అవి తీసుకున్నారో వాళ్ళపైన ఇంట్రెస్ట్ భారం అయితే తగ్గుతుంది. దీంతో పాటుగా ఆర్బీఐ ఏవైతే ఇలా రేట్ కట్స్ చేసుకుంటూ వెళ్తుందో దాని వలన మార్కెట్ లోని లిక్విడిటీ అనేది పంప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. సో ఆర్బీఐ ఈసారి రేట్ కట్ ని అనౌన్స్ చేస్తూ వీళ్ళ పాలసీ స్టాండ్స్ ని న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాండ్స్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ ఏదైతే స్టాండ్స్ చేంజ్ చేసుకుందో అది కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అంటే న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాండ్స్ కి మార్చారంటే మార్కెట్ లోని లిక్విడిటీని పంప్ చేసి ఎకానమీని బూస్ట్ చేయడానికి అయితే ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో పాటుగా ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ వలన గ్లోబల్ ఎకానమీస్ పైన అయితే ఇంపాక్ట్ పడి ఎకానమీస్ లోని స్లో డౌన్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి
మార్కెట్ లో భయాలు మొదలయ్యాయి కదా. దీంతో ఆర్బీఐ జీడీపీ ఎస్టిమేషన్స్ కూడా ఈసారి మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్ గా మారాయి. ప్రీవియస్ గా ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.7% గ్రో అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఈసారి 6.5% కి కట్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ కూడా చెప్తుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్ ఎకానమీస్ కి మంచిది కాదని, ఎందుకంటే వేరే ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ లోని కొంత స్లో డౌన్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆర్బీఐ కూడా కన్సర్న్స్ రైజ్ చేయడం జరిగింది. కాకపోతే మరి మన జీడీపీ ఎస్టిమేషన్స్ అయితే ఆర్బీఐ భారీగా కట్ చేయలేదు, కొంత కట్ చేశారు. దీంతో పాటుగా మరొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 4.2% గా ఉండొచ్చు అని చెప్పి ప్రీవియస్ గా ఆర్బీఐ ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఈసారి 4% కి తగ్గించడం జరిగింది. సో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఈ రోజు వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్ గా మన మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. యాక్చువల్లీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ కూడా వచ్చింది కాబట్టి ఓవరాల్ గా అది మార్కెట్ కి పాజిటివ్. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినా కూడా ఇప్పుడు గ్లోబల్లీ మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఈవెంట్ ఈ చైనా అండ్ యూఎస్ మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఈవెంటే. సో దీని రిలేటెడ్ గా యూఎస్ ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. లక్కీలీ మనకి రేపు మన మార్కెట్స్ అయితే క్లోజ్ ఉన్నాయంటే మన మార్కెట్స్ హాలిడే ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కొంత తక్కువగా పడచ్చు. కానీ యూఎస్ కూడా ఒకవేళ స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయింది అనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ పైన మరికొన్ని రోజులు ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని రోజులు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్స్ తోని చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ రేపు మహావీర్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్ కి హాలిడే. తిరిగి మార్కెట్ ఫ్రైడే రోజున ఓపెన్ అవుతుంది. ఫ్రైడే రోజు ఓపెన్ అయ్యాక కూడా అగైన్ మార్కెట్ మరొక 3 days క్లోజ్, అంటే సాటర్డే సండే హాలిడే అండ్ మండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉండడం వల్ల మండే కూడా మార్కెట్ కి హాలిడే. దీంతో పాటుగా నెక్స్ట్ వీక్ లోని ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఉండడం వల్ల మార్కెట్ కి హాలిడే. సో ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ 11 days లోని మార్కెట్ 7 days క్లోజ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ 11 days లోని జస్ట్ 4 days మాత్రమే మార్కెట్ ఓపెన్ అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు వెంటనే రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఆర్బీఐ ఈ రోజు 25 basis points రేట్ కట్ అనౌన్స్ చేసింది కదా. ఈ రేట్ కట్ చేయడం వలన ఆల్రెడీ ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకి దీని వలన ఎంతవరకు బెనిఫిట్ దొరుకుతుంది అన్నది మీకు సింపుల్ గా ఎక్సెల్ లో క్యాలిక్యులేట్ చేసి చూపెడతాను చూడండి. ఈవెన్ ఈ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని ఇక్కడ ఎల్లో కలర్ సెల్స్ లో ఇన్పుట్ చేశారనుకోండి, మీకు ఎంత బెనిఫిట్ దొరుకుతుందో ఈజీగా అర్థమైపోద్ది. ఇక నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఒకవేళ మీ లోన్ అమౌంట్ 50 lakhs అనుకోండి, ప్రెసెంట్ లోన్ ఇంట్రెస్ట్ 8.5% ఉన్నది అండ్ మీ టోటల్ టెన్యూర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 25 years అనుకోండి, అప్పుడు మీరు మంత్లీ 39,208 రూపీస్ ఈఎంఐ పే చేయాలి. అండ్ మీ లోన్ మొత్తం కట్టేసరికి మీరు లోన్ తీసుకున్న 50 lakhs కి టోటల్ గా మీరు 1,17 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ ఆర్బీఐ ఎంత రేట్ కట్ చేసింది? 25 basis points కదా. అంటే మీ లోన్ పైన 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ 15 months ఈఎంఐ పే చేసేసారు అనుకోండి, 25 years అంటే ఎన్ని మంత్స్? టోటల్ గా 300 months కదా. 300 months లోని మీరు 15 months ఈఎంఐ ఆల్రెడీ పే చేసేసారు. ఈ 15 months పే చేసేసిన తర్వాత మీ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ప్రెసెంట్ 49 lakhs ఉన్నది. సో ఆర్బీఐ రేట్ కట్ చేయడం వల్ల మీ ఇంట్రెస్ట్ రేట్ 8.5% నుంచి 8.25% కి తగ్గుతుంది కదా. సో ఇలా తగ్గిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఈఎంఐ ఎంత పే చేస్తున్నానో అదే ఈఎంఐని అయితే కంటిన్యూ చేస్తాను. ఆ టెన్యూర్ ఏదైతే ఉన్నదో ఆ టెన్యూర్ ని తగ్గించుకోవాలనుకున్నారనుకోండి, మీరు 25 years అంటే 300 months లో ఆల్రెడీ 15 months పే చేశారు కదా. ఇంకా మీరు ఫర్దర్ గా పే చేయాల్సింది 285 months ఉన్నది. కానీ మీరు ఫిక్స్ ఈఎంఐ చేసుకోవడం వలన ఆ 285 months టెన్యూర్ ఏదైతే ఉన్నదో అది 269 months కి తగ్గుతుంది. సో ఈ 216 months టెన్యూర్ తగ్గిన తర్వాత మీరు టోటల్ గా ఇంతకుముందు లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత పే చేయాలి? 1,17 lakhs పే చేయాలి కదా. అది ఇప్పుడు 1,11,63,000 కి తగ్గుతుంది. అంటే మీరు ఆల్మోస్ట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వలన 6 lakh బెనిఫిట్ దొరుకుతుంది ఒకవేళ మీరు ఈఎంఐని ఫిక్స్ చేసుకున్నట్లయితే. అలా కాదు నేను టెన్యూర్ ని ఫిక్స్ చేసుకుని ఈఎంఐ తగ్గించుకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎంత బెనిఫిట్ దొరుకుతుందో కూడా చూద్దాం. ఇక్కడ మీకు ఒక సెల్ కనబడుతుంది కదా ఫిక్స్డ్ ఈఎంఐ అని చెప్పి, ఈ సెల్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిక్స్డ్ టెన్యూర్ కి వెళ్ళి ఆప్షన్ చేంజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఈఎంఐ అంటే ఇంతకు ముందు మీరు 39,000 ఈఎంఐ పే చేసినట్లయితే ఒకవేళ మీరు టెన్యూర్ ని ఫిక్స్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు 38,460 ఈఎంఐ తగ్గుతుంది. సో ఇలా ఈఎంఐ తగ్గించి కట్టారనుకోండి, ప్రీవియస్ గా మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 1,17 lakhs కదా. అది ఇప్పుడు 1,15 lakhs కి తగ్గుతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 2 lakhs వరకు బెనిఫిట్ దొరుకుతుంది అన్నమాట. సో జనరల్ ఏంటంటే ఫిక్స్డ్ టెన్యూర్ కన్నా కూడా ఫిక్స్డ్ ఈఎంఐని మనం పే చేసాం అనుకోండి మనకి ఎక్కువగా బెనిఫిట్ దొరుకుతుంది అన్నమాట. సో ఆర్బీఐ రేట్ కట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఈఎంఐని సేమ్ ఈఎంఐ అమౌంట్ ని పే చేయగలనుకున్నట్లయితే ఈఎంఐనే ఫిక్స్ చేసుకోండి. దానివల్ల మీకు మేజర్ గా బెనిఫిట్ అయితే దొరుకుతుంది. సో మీలో ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని ఉంటారో మీ అంతటా మీరు ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ ఎక్సెల్ మీకు మన వాట్సాప్ ఛానల్ అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ఇక్కడ ఎల్లో సెల్స్ కనబడుతున్నాయి కదా, వాటిలో మీ నెంబర్స్ ని ఇన్పుట్ చేశారంటే మీకు ఎంత బెనిఫిట్ దొరుకుతుంది
దొరుకుతుంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ ఇలా రేట్ కట్స్ చేయడం వలన ఆల్రెడీ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైతే లోన్స్ తీసుకుని ఇల్లు కొనుక్కుందాం అనుకుంటుంటారో వాళ్ళకి కూడా ఇది అడ్వాంటేజే. కాబట్టి మోర్ పీపుల్ హోమ్ లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళ హోమ్ లోన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళు స్టార్టింగ్ 15 lakhs నుంచి లోన్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ స్టార్టింగ్ 8.6% per annum ఇంట్రెస్ట్ రేట్కి మీకు లోన్స్ అయితే దొరుకుతాయి. అండ్ వీళ్ళ దగ్గర లోన్ తీసుకునేటువంటి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ప్రాసెస్ మొత్తం డిజిటల్లోనే ఉంటుంది అండ్ ఈవెన్ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయడానికి మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేసుకుంటారు అండ్ మీ లోన్ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందంటే అప్రూవ్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే హ్యాపీగా ట్రాక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఇటువంటి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు మీరు ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్కి హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లోన్ ముందే పే చేసేద్దాం అనుకున్నారు, ఒకవేళ పే చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళు నిల్ ప్రీపేమెంట్ ఛార్జెస్ ఫెసిలిటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ప్రగతి హోమ్ లోన్ అండ్ ప్రగతి ప్లస్ హోమ్ లోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిలో ఫీచర్స్ని అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు వాటిని చూడొచ్చు. వీటితో పాటుగా మీరు ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నారు హోమ్ లోన్ తీసుకుని, దాని తర్వాత అడిషనల్గా ఇంటికి ఇంటీరియర్ అవి చేయించుకోవాలనుకున్నారు. సో అప్పుడు మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఈవెన్ టాప్ అప్ లోన్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ హోమ్ లోన్స్ వాళ్ళైతే ఒకసారి చెక్ చేయొచ్చు. లింక్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు హ్యాపీగా చెక్ చేసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ షిప్పింగ్ సెక్టర్లోని చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా, అంటే షిప్ రిపేర్ సర్వీసెస్ వీటి రిలేటెడ్గా అయితే చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు మన ఇండియన్ కంపెనీస్ అయితే స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు షిప్ రిపేర్ అండ్ మ్యారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డ్రై డాక్ వరల్డ్ అనేటువంటి కంపెనీతో ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అవన్నీ కూడా యూజ్ చేయడం ద్వారా వరల్డ్ వైడ్ షిప్ రిపేర్ సర్వీసెస్ రిలేటెడ్గా ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని క్యాటర్ చేసేందుకు ప్రయత్నిస్తామని, దీంతో పాటుగా ఆఫ్ షోర్ సర్వీసెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా షిప్ రిపేర్ రిలేటెడ్గా వేరియస్ కంపెనీస్తో మన ఇండియన్ కంపెనీస్ అయితే కొలాబరేట్ అవుతున్నాయి కదా, దీని ద్వారా ఈ స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే అది మన ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్కి అయితే చాలా పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ LOAలో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కోసం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు 2 vesselsని కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 489 crores అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 36 monthsలోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన NTPC రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మహాత్మా పూలే రెన్యూబుల్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయనున్నారు. దీనిలో NTPC వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 74% స్టేక్ని హోల్డ్ చేయబోతున్నట్లయితే మహాత్మా పూలే వాళ్ళు 26% స్టేక్ని హోల్డ్ చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళిద్దరూ కలిపి మహారాష్ట్రతో పాటుగా వేరియస్ అదర్ స్టేట్స్లోని 10 GW RE ప్రాజెక్ట్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ రిలేటెడ్గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళ అనదర్ సబ్సిడరీ కంపెనీ గుజరాత్ దయాపూర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్లోని సెకండ్ ఫేజ్లో భాగంగా 90 MW కెపాసిటీని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కెపాసిటీస్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఏదైతే వెళ్తున్నారో దీని ద్వారా NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లాస్ట్ 5 to 6 months నుంచి మన మార్కెట్లో చాలా ప్రెషర్ కనపడుతుంది కదా. ఇటువంటి మార్కెట్ టైంలో ఏంటంటే చాలా మంది అంటే సేఫ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే హై డివిడెండ్ ఈల్డ్ జనరేట్ చేసేటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. సో ఒకవేళ మీరు డివిడెండ్ ఈల్డ్ జనరేట్ చేసేటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే లార్జ్ క్యాప్లో ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ జనరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవి, మిడ్ క్యాప్లో ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ జనరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవి, స్మాల్ క్యాప్లో ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ జనరేట్ చేసేటువంటి కంపెనీస్ అండ్ వీటితో పాటు ఏ PSU కంపెనీస్ ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ ఇస్తాయన్న స్టాక్ లిస్ట్ ని యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే షేర్ చేయడం జరిగింది. దీనిలో మీరు లార్జ్ క్యాప్ లో చూసినట్లయితే వేదాంత, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా, ONGC లాంటి కంపెనీస్ హై డివిడెండ్ ఈల్డ్ ని జనరేట్ చేస్తున్నాయి. వీటితో పాటు రిమైనింగ్ ఏ కంపెనీస్ ఎంత డివిడెండ్ ఈల్డ్ ని జనరేట్ చేస్తున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ మిడ్ క్యాప్ విషయంకి వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, NMDC, ఇంద్రప్రస్థ గ్యాస్, కెనరా బ్యాంక్, ఆయిల్ ఇండియా ఇటువంటి కంపెనీస్ హై డివిడెండ్ ఈల్డ్ ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ స్మాల్ క్యాప్ లోని ఆస్ట్రేడియం హెల్త్ కేర్, MSTC, చెన్నై పెట్రోలియం, DB కార్ప్, ఆల్కార్గో లాజిస్టిక్ లాంటి కంపెనీస్ హై డివిడెండ్ ఈల్డ్ ని జనరేట్ చేస్తున్నాయి. అదే PSUs విషయంకి వచ్చేసరికి కోల్ ఇండియా, ONGC, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, REC లిమిటెడ్ లాంటి కంపెనీస్ హై డివిడెండ్ ఈల్డ్ ని జనరేట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా
గా వీళ్ళు ఒక్కొక్క సెగ్మెంట్ లోని 15 స్టాక్స్ అయితే పిక్ చేయడం జరిగింది. అంటే టోటల్ గా 60 స్టాక్స్ ని పిక్ చేశారు. ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఈ రోజు వీడియో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ బోత్ లింక్స్ మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ గ్లెన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లెన్ ఫార్మా వాళ్ళ యుఎస్ సబ్సిడరీ యుఎస్ ఎఫ్డిఐ క్లాస్ 2 మెన్షన్స్ లో భాగంగా టోటల్ గా 39 డ్రగ్స్ ని రీకాల్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రీకాల్ ఇనిషియేషన్ మార్చ్ లోనే జరిగిందని, బట్ క్లాసిఫికేషన్ ఏప్రిల్ 8th జరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్లాస్ 2 రీకాల్ లో భాగంగా ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరర్ కరెక్టివ్ యాక్షన్స్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో గ్లెన్ ఫార్మా వాళ్ళ యుఎస్ ఆర్మీ 39 డ్రగ్స్ ఏదైతే రీకాల్ చేస్తుందో ఇది వీళ్ళ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో గ్లెన్ ఫార్మా స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది కదా. దీనిలోని ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి గోల్డ్ లోన్ కంపెనీస్ అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్ ఏవైతే గోల్డ్ లోన్స్ ఇష్యూ చేస్తున్నాయో దాని రిలేటెడ్ గా ఆయన అయితే కన్సర్న్స్ రేస్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే ఈ గోల్డ్ లోన్ సెగ్మెంట్ లోని చాలా హై గ్రోత్ చూసామని, కాకపోతే ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ అండ్ ఈ గోల్డ్ లోన్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ గోల్డ్ లోన్ ప్రాక్టీసెస్ లోని చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అంటే ఆర్బీఐ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్ని కూడా గోల్డ్ లోన్ ఆఫర్ చేసే వాళ్ళు కరెక్ట్ గా మీట్ అవ్వట్లేదని, సో దీంతోనే ఈ గోల్డ్ లోన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఆర్బీఐ త్వరలోనే కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ తోని రాబోతున్నట్లుగా ఆయన కామెంట్ చేశారు. అంటే ఈ గోల్డ్ లోన్ సెగ్మెంట్ లోని కొంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతున్నట్టుగా ఆయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గోల్డ్ లోన్ సెగ్మెంట్ లో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారనుకోండి దాని వలన బిగ్ ఇంపాక్ట్ ఎవరికి పడుతుంది? మెయిన్లీ గోల్డ్ లోన్ ఫోకస్డ్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ముతూత్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిపైన అయితే దీని వలన బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్స్ లోని ఆర్బీఐ గవర్నర్ కామెంట్ తర్వాత బాగానే ప్రెషర్ కనపడింది. వీటితో పాటు ఎన్బిఎఫ్సిస్ కూడా బాగానే గోల్డ్ లోన్స్ ఆఫర్ చేస్తుంటే దీనివల్ల ఎన్బిఎఫ్సిస్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ నేవీ కోసం అని చెప్పి 26 రఫేల్ ఎంజెట్స్ ని ఫ్రాన్స్ నుంచి బై చేసేందుకు గాను డీల్ ని క్లియర్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ డీల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 63,000 crores అండ్ ఈ 26 రఫేల్ ఎంజెట్స్ ని డసల్ట్ ఏవియేషన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ వన్స్ డీల్ సైన్ అయినట్లయితే ఇవి 37 to 65 months లోపు డెలివరీ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఒకవేళ ఈ డీల్ ని క్లియర్ చేసినట్లయితే అది రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ డసల్ట్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ రఫేల్ జెట్స్ కోసం అని చెప్పి పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ డీల్ కనుక గవర్నమెంట్ సైన్ చేసినట్లయితే అది రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళకి పాజిటివ్ కానున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ లోని దీపం అఫీషియల్స్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్మాల్ ఇన్వెస్టర్స్ ని సరిగ్గా గైడ్ చేయట్లేదని, వీళ్ళ ఫండ్ లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ మధ్యన సరైన అవగాహన అయితే ఉండట్లేదు. దీంతో స్మాల్ ఇన్వెస్టర్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే సరిగ్గా గైడ్ చేయట్లేదని దీని రిలేటెడ్ గా డిస్కస్ చేసేందుకు నెక్స్ట్ వీక్ లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ని గవర్నమెంట్ అఫీషియల్స్ మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని పిఎస్యూ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ క్యాపెక్స్ ఎయిమ్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే మీట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా ఈ పిఎస్యూ కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని టోటల్ గా 74,000 crores పైన గవర్నమెంట్ కి డివిడెండ్ ని కూడా పే చేశాయి. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోని పిఎస్యూ స్టాక్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి దీపం సెక్రటరీ దగ్గర నుంచి కామెంట్స్ అయితే వచ్చాయి. చూడాలి నెక్స్ట్ వీక్ లోని వీళ్ళైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని మీట్ అవుతున్నారు కదా. వన్స్ ఈ మీటింగ్ జరిగినట్లయితే దీని రిలేటెడ్ గా మనకి మరికొంత డీటెయిల్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ XEV 9e అండ్ BE6e లాంచ్ చేశారు కదా. వీటిని లాంచ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మార్చ్ 20th కల్లా వీళ్ళు ఓవరాల్ గా 3000 XEV 9e అండ్ BE6e ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ అయితే డెలివర్ చేశారని, ప్రెసెంట్ బుకింగ్ ట్రెండ్స్ మనం చూసినట్లయితే XEV 9e రిలేటెడ్ గా 59% డిమాండ్ కనపడుతున్నట్లయితే BE6e రిలేటెడ్ గా 41% వరకు కూడా వీళ్ళకి డిమాండ్ కనపడుతున్నదని, వీటిలో కూడా మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ టాప్ అండ్ వేరియంట్స్ నే బై చేస్తున్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ఈవీ వెహికల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండే కనపడుతున్నది కదా. ఫర్దర్ గా అంటే ఆల్రెడీ కొనుక్కున్నటువంటి కస్టమర్స్ బాగా సాటిస్ఫై అయ్యారనుకోండి, కొత్తగా మరింత మంది కస్టమర్స్ ఈ వెహికల్స్ కొనేటువంటి అవకాశం ఉన్నది కదా. ఒకవేళ ఈ వెహికల్ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి అది మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు వీడియోని క్లోజ్ చేసే ముందు ఇందాక హోమ్ లోన్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఎవరైనా హోమ్ లోన్ కొత్తగా తీసుకోవాలనుకున్నట్లయితే కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు హోమ్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.